హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఆల్రెడీ నిన్న మీరు న్యూస్ చూస్తూ ఉంటే రేవ్ పార్టీలో హేమ దొరికారు, సినీ నటుడు శ్రీకాంత్ అని ఇలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది కదా. సో అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, అసలు ఆ కల్చర్ ఏంటి అనేది మా హస్బెండ్ మాటల్లో విందాము. హాయ్ గైస్. సో బేసిక్గా నాకు న్యూస్ చూడటం అలవాటు. ఈ చూసే ప్రాసెస్లో నాకు ర్యాండమ్గా టీవీ5లోనో ఏబిఎన్లో నేను న్యూస్ చూశాను. ఇలా రేవ్ పార్టీలో హేమ దొరికింది అండ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి దగ్గర దగ్గర 100 మంది సెలబ్రిటీస్ వెళ్ళారు. అండ్ అంటే మూడు స్టేట్ల నుంచి, తమిళనాడు అండ్ బెంగళూరు అండ్ ఆంధ్ర, తెలంగాణ. సో తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ అంటే, సో ఈ మూడు ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ మంది దొరికారు అన్నట్టుగా న్యూస్ ఉంది. సో నేను బేసిక్గా అసలు ఏంటని నేను డీటెయిల్గా చూస్తే అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది నాకు డౌట్ వచ్చింది. సో అది వచ్చేసి నేను కొంచెం గూగుల్ సెర్చ్ చేస్తే అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి అంటే బిఫోర్ గెట్ ఇన్ టు దట్ హేమ అండ్ శ్రీకాంత్ అండ్ బెంగళూరు ఫామ్ హౌస్, జిఆర్ ఫామ్ హౌస్, ఆ వాల్స్ ఎవరు, పార్టీ ఇచ్చిన అతను ఇవన్నీ డిస్కస్ చేసే ముందు అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ కి ఇది తెలియకపోవచ్చు. అంటే కొంతమంది తెలుసు అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది, అంటే కొంతమంది తెలియకపోవచ్చు. సో దాని గురించి చెప్పి దాని తర్వాత హేమ, దోమ అవన్నీ డిస్కస్ చేసుకుందాం. మేము ఈ వర్డ్ ఫస్ట్ టైం విన్నామండి, రేవ్ పార్టీ అనేది. మాకు ఇంత ముందు అయితే ఐడియా లేదు. అంటే నేను ఇంతకుముందు కొన్ని న్యూస్ చూసేవాడిని. రేవ్ పార్టీ అంటే ఓకే, పార్టీ చేసుకుంటారు, ఈ పార్టీ చేసుకుంటే పోలీసులకి ఎందుకు బాబు, వాళ్ళ పార్టీ వాళ్ళ డబ్బులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, ఈ పోలీసులకు వచ్చిన బాధ ఏంది అనుకునేవాడిని అనమాట. ఇంత హైలైట్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఒకవేళ సెలబ్రిటీస్ ఉన్నారని హైలైట్ చేస్తున్నారేమో అనుకున్నాం న్యూస్. సో సెలబ్రిటీస్ ఉన్నా కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకునే కాడికి వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టేసి పార్టీ చేసుకుంటుంటే ముందుకు వేసి పెడతారు అనుకునే వాళ్ళు. దాని తర్వాత నేను కొంచెం గూగుల్ చేసి అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే ఓకే, వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు అనిపించింది అనమాట. రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ పార్టీలో ఏం జరిగిద్ది, అండ్ ఆ కల్చర్ మనకి ఇండియాలోకి ఎలా వచ్చింది, అండ్ మన దేశంలో ఏ నగరాల్లో బాగా విపరీతంగా ఉంది అనేది తెలుసుకుందాం. సో బేసిక్ గా 60వ దశకంలో పార్టీ అంటే యూరోపియన్ కంట్రీస్ లో జస్ట్ మద్యం వరకే పరిమితం అయి ఉండేది. అది రాను ఏం జరిగిందంటే 80వ దశకం లేదంటే 90లోకి వచ్చేసరికి అది రేవ్ పార్టీగా మారింది. సో అది రేవ్ పార్టీగా ఎలా మారిందంటే జస్ట్ ఆ మద్యానికి మ్యూజిక్ టెక్నాలజీ అండ్ డ్రగ్స్, కొకైన్ ఇటువంటివి యాడ్ చేసి దాని పేరు రేవ్ పార్టీగా పెట్టారనమాట. సో దీనికి బేసిక్ గా సామాన్యులు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళలేరు. సో ఓన్లీ సెలబ్రిటీస్, రిచెస్ట్ పర్సన్సే, అంటే బలిసి కొట్టుకుంటున్నారు అంటాం కదా, అటువంటి వాళ్ళే వెళ్ళగలరు ఈ పార్టీలకి. అండ్ బేసిక్ గా మనకు పార్టీ అంటే ఏంటి, మాక్సిమం వన్ నైట్ అరేంజ్ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, లేదంటే 5-6 గంటలు ఇలా ఉంటది మనకు పార్టీ అంటే. సో ఈ రేవ్ పార్టీ అనేది సుదీర్ఘంగా జరిగింది. అంటే మినిమం 12 అవర్స్ ఉంటుంది, మాక్సిమం 3 days కూడా ఉంటుంది. మాక్సిమం 3 days ఉంటుంది, మినిమం 24 hours అనుకుంటా. అదే మినిమం 12 అవర్స్ నుంచి మొదలైద్ది. అండ్ 3 days 4 days ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే 3 days వరకు కూడా జరిగిద్ది అనమాట. సో ఇది జరిగింది అంటే ఇంకా సెలబ్రిటీ వెళ్ళినప్పుడు మామూలుగా ఉంటారు కదా, 3 days జరుగుతుందంటే ఏంటి అర్థం. సో ఇంకా అక్కడ డ్రగ్స్, అమ్మాయిలు వాళ్ళ ఇష్టం అనమాట, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, వాళ్ళ డబ్బులు వాళ్ళవి అనుకోవచ్చు, కానీ అది ఏం జరిగిద్ది అనుకున్నారు. ఒకటి ఫస్ట్ ఆ సరౌండింగ్ లో ఎవరైతే ఉంటారో రెసిడెన్సీస్, వాళ్ళకి డిస్టర్బెన్స్. 3 days కంటిన్యూస్ గా అలా మ్యూజిక్ పెద్ద సౌండ్స్ పెట్టుకొని గలాబ్ చేస్తుంటే పక్కన ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. జస్ట్ పార్టీ అంటే 1 night, ఓకే 1 night జస్ట్ నిద్రపోయినా కానీ పక్కన ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళు బర్త్డే కదా అని చెప్పేసి పార్టీ చేసుకుంటారు, 1 night సహిస్తారు. మహా అంటే ఇంకొక 1 night. ఇలా 3 days కంటిన్యూస్ గా ఉంటే ఎవరు ఊరుకుంటారు, ఖచ్చితంగా పోలీసులు కంప్లైంట్ చేస్తారు. ఓకే, ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా సహించారనుకున్నాం. వీళ్ళు డ్రగ్స్ చేసి మామూలుగా ఉంటారా, మళ్ళీ అక్కడ ఇంటర్నల్ గా మళ్ళీ గొడవ కొట్టడం లేదంటే చంపుకునే వరకు వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే ఆ ట్రాన్స్ లోకి వెళ్ళారనుకోండి డ్రగ్స్ చేసి, అసలు మనం మృగంలాగా మారిపోతారు. లేదు, వెళ్ళిన వాళ్ళు తుత్తరా, వాళ్ళ ఇష్టం వాళ్ళు అనుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఈ 3 days లో ఓన్లీ అక్కడ ఆ ఫామ్ హౌస్ కానీ, అంటే వాళ్ళు అరేంజ్ చేసుకున్న
ప్రైమిసిస్ లోనే ఉంటారా అంటే ఉండరు. ఆ లొకేషన్ లో ఉన్నారంటే బయటకు వస్తారు, డ్రగ్స్ వేసి కారు వేసుకొని వస్తారు. ఎవరో పాపం అమాయకులు రోడ్డు మీద పోతుంటారు, వాళ్ళని గుద్దేస్తారు డ్రగ్స్ వేసి. అప్పుడు ఏం జరిగింది మరి? అమాయకులు మెల్లకుండా రోడ్డు మీద పోతున్న వాళ్ళు చనిపోతారు కదా, అది మరి డేంజరే కదా. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. జనరల్ పార్టీస్ అయితే ఎవరు పట్టించుకోరు. డ్రగ్స్ తీసుకోవడం చిన్న విషయం కాదు అది. సో దానివల్ల ఏంటంటే అమాయకులు ప్రాణాలు పోతాయి కదా. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మన పాయింట్, ఇప్పుడు వరకు తెలిసిపోయింది కదా అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, అసలు మన దేశంలోకి ఎలా వచ్చింది. అండ్ ఈ రేవ్ పార్టీ అనేది ఫస్ట్ మన దేశంలోకి గోవాలో స్టార్ట్ అయింది. ఇది గోవా నుంచి స్టార్ట్ అయ్యి ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఇలా వచ్చేసి ఒకనొక టైంలో అయితే మీ అందరికీ తెలుసు కదా, షారూఖ్ ఖాన్ కొడుకు అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిపోయి అంటే జైల్లో ఉన్నాడు. తన ఫ్రెండ్స్ వాళ్ళు డ్రగ్స్ తీసుకొని. దాని తర్వాత ఇంకా ముంబై, పూణేలో అయితే వీక్లీ అంటే 1 week లో మినిమం 2 to 3 కేసెస్ ఫైల్ అయ్యాయి ఓన్లీ దిస్ రేవ్ పార్టీస్. ఇంకా దాని తర్వాత హైదరాబాద్లోకి వచ్చేసింది, అండ్ తర్వాత బెంగళూరు ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మన ఒరిజినల్ మన హేమ గారు దొరికారా అంటే ఆమె తెలివిగా ఏం చేసిందంటే అదే ఫామ్ హౌస్ లో ఉండి ఒక పక్కకు వచ్చేసి వీడియో బయట చేసింది. ఛానల్స్ అందరూ నేను రేవ్ పార్టీలో ఉన్నా అంటే యాక్చువల్ గా జరిగింది ఇది బెంగళూరులో జిఆర్ రెసిడెన్సీ, గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ రెసిడెన్సీ కాదు, జిఆర్ ఫామ్ హౌస్. ఆ వీడియో కూడా చాలా స్మార్ట్ గా తీసారు కదా, ముందే రికార్డ్ చేస్తున్నారని తెలిసి కూడా వేరే వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నట్టుగా ఏదో మనకి బయటకి ఏదో రాంగ్ గా స్ప్రెడ్ అవుతుంటే ఆమె క్లారిటీ ఆపుతున్నట్టు ఈ న్యూస్ ని అలా చేసేసింది అనమాట. సో అది డ్రెస్ చేంజ్ చేసుకోవడం మర్చిపోయినట్టుంది, సేమ్ డ్రెస్ ఉంది కదా అక్కడ. ఆ పక్కకు వచ్చేసి ఎవరి చోటున వీడియో బయట చేయించుకొని రిలీజ్ చేసింది. ఏమండి హేమ గారు, మీరు ఇప్పుడు మనం ఉంది 20వ శతాబ్దం, 2024లో ఉన్నాం. సోషల్ మీడియా ప్రపంచాన్ని వెళ్తున్న రోజులు ఇవి. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ లాగా మీరేం చెబితే అది నమ్మే వెర్రి జనం లేరు. ఇప్పుడు మీరేం చేస్తారో చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో మొత్తం తెలిసిపోద్ది సోషల్ మీడియా. లేదు మీరు ఏదో వీడియో బయట చేసేసి టీవీ ఛానల్కి ఇస్తే అది చెప్తే ఆ టీవీ ఛానల్లో ప్లే చేస్తే అది నమ్ముతారు అనుకోవద్దు. ఓకే, మీరు వెళ్ళలేదు అన్న తర్వాత మ్యాటర్, కానీ మీరు వెళ్ళారు అనేది ప్రూవ్ అయిందిగా. నేను జస్ట్ టీవీ 9లోనే ఎక్కడో చూసా. మీరు చెప్పిన 3-4 అబద్ధాలు. 1, అదే ఫామ్ హౌస్ లో ఉండి వీడియో షూట్ చేయటం. 2, అదే డ్రెస్ లో ఉండి మీరు వీడియోలో యాక్చువల్ గా ముసుగులు కట్టుకొని బయటకు వచ్చారు, అదే డ్రెస్ లో ఉండి మళ్ళీ వీడియో క్యాప్చర్ చేయటం. సో ఇవన్నీ కోఇన్సిడెంట్ గా ఉండవు కదండి, ఒకటి కాకపోతే ఒకటైనా నిజమవుతాయి కదా. సో మీరు వెళ్ళారు, నో ప్రాబ్లం. ఇక్కడ హైదరాబాద్ లో రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి దొరికిపోతున్నాయి అని చెప్పేసి బెంగళూరు వెళ్తే బెంగళూరులో మాత్రం జనాలు లేరా? లేదా బెంగళూరులో గవర్నమెంట్ లేదా? బెంగళూరులో పోలీసులు లేరా? సో మీరు ఒకరికి ఆదర్శంగా ఉన్న వాళ్ళు ఇలా చేయకూడదండి. అండ్ మీరు మళ్ళీ టీవీల ముందుకు వచ్చేసి ఏయో నీతి వాక్యాలు చెప్తారు, ప్రవచనాలు చెప్తారు కదా. మీరు కానీ కరాటి కళ్యాణ్ గారు కానీ, అంటే ఆమె వెళ్ళిందో లేదని నాకు తెలియదు, కానీ ఇంతకుముందు ఎవరో శ్రీకాంత్ రెడ్డి అని ఒక అతను తన పాటికి తను ఏదో స్క్రిప్టెడ్ వీడియోస్ చేసుకుంటుంటే తనని పాపం బదనామం చేసేసి తనకి ఎంతవరకు చేశారంటే అంతవరకు చేశారు కరాటి కళ్యాణ్ గారు. సో మీరు ఒకరికి ఆదర్శంగా ఉన్న వాళ్ళు ఇలాంటివి చేసి అనవసరంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పరుగు తీయకండి. ఇదైతే మేము చెప్పదలుచుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ గారు అంటే తను నిజంగా వెళ్ళలేదు అని నాకు ఆ వీడియోలో అర్థమైపోయింది. ఆ సిమిలర్ ఫేసెస్ తోటి ఎవరు ఇలా పెట్టుకొని పోతుంటే శ్రీకాంత్ గారు కూడా ఉన్నారని చెప్పేసి న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. కానీ తను వీడియో బయట తన ఇంట్లో ఉండే రిలీజ్ చేశారు. మన హేమ గారు లాగా అదే ఫామ్ హౌస్ లో ఉండి పక్కొచ్చి పెట్టలేదు, ఆయన ఇంట్లో ఉండి నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి వీడియో బయట అయితే రిలీజ్ చేశారు. ఇదంటే ఓవరాల్ గా అంటే మా ఒపీనియన్. బెటర్ జరుగుతున్నాయి అని చెప్పడానికే మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో రేవ్ పార్టీ అంటే జస్ట్ మీకు డబ్బులు ఎక్కువై కొట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మీరు చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల. ఇంతకుముందు హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు ఒక కేసు ఫైల్ అయింది. వాళ్ళు డ్రగ్స్ చిన్నపిల్ల వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో బాగా బలిసినోడు మంది వేసి వచ్చేసి కార్ తోటి ఢీ కొట్టాడు. చిన్నపిల్ల ఆన్ ద స్పాట్ డెడ్.
మరి వాడు చేసిన మిస్టేక్ కదా, వాడు మందు ఆగి వాడు బయటకు వచ్చాడు. సో మీకు డబ్బులు ఎక్కువ కొట్టుకుంటే మీరు ఎలా చేసుకోండి. ఇలాంటి జరుగుతాయి అని చెప్పేసి కేసులు ఫైల్ అవుతాయి. మీరు స్మార్ట్గా ఇది వీడియోలు చేసి పెట్టడం వల్ల అనవసరంగా మీరు ఇప్పుడు అనవసరంగా బుక్ అయిపోయారు. అదే సైలెంట్గా ఉన్నారనుకోండి, మీరు ఉన్నారో లేరో కూడా తెలియదు అనమాట. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. మీకు తెలియని విషయం మేము షేర్ చేయగలిగాము, మీ వరకు రీచ్ అయ్యేలా చేయగలిగాము అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.